మనం బోధన్ రిటైర్డ్ ఎంఈఓ బాలగంగాధరరావు గారితో ఉన్నాము. ఆయనతో ఒక 4 విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మీ తల్లిదండ్రుల పేరేంటి? మా తండ్రి గారి పేరు శ్రీ ముప్పాళ్ళ వెంకట సుబ్బయ్య గారు. మా తల్లిగారు శ్రీమతి ముప్పాళ్ళ వీరమ్మ గారు. మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? ఎప్పటి నుంచి ఎక్కడి వరకు చదువుకున్నారు సార్? నా విద్యాభ్యాసం మొత్తం 1వ తరగతి నుండి హెచ్ఎస్సి వరకు బోధన్ పట్టణంలోని జరిగింది. నాకు 4 అక్కలు, ఒక చెల్లెలు కనుక అందరికీ విద్య అందాలి అని అంటే మా ఫాదర్ ఏం చేశారంటే బోధన్ టౌన్లోనే ఇల్లు కిరాయికి తీసుకొని మా చదువు కోసం తను కుటుంబ వ్యవసాయం నీలా క్యాంపులో ఉన్నప్పుడు కూడా బోధనలోనే ఉండి మా చదువు కోసం ఎంతో కృషి చేశారు. ఉపాధ్యాయుడిగా మీకు ఈ జాబ్ ఎప్పుడు దొరికింది? నేను ఉపాధ్యాయుడిగా 1/1/1974 నాడు యూపీఎస్ బాద్గున, అప్పటి పంచాయత్ సమితి ఆర్మూర్లో ఉండేది, ఇప్పుడు నందిపేట మండలం ఉంది బాద్గున. ఆ పాఠశాలలో నా మొట్టమొదటి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్గా నా ఉపాధ్యాయ జీవితం ప్రారంభమైంది. అక్కడ నుంచి అంటే ఎక్కడెక్కడ చేస్తూ వచ్చారు సార్? అక్కడ ఒక్క 9 నెలలు పనిచేసిన తర్వాత నాకేంటంటే నాకు ప్రతినిత్యం నా జీవితంలో ఆటల భాగస్వామ్యం. నేను ముఖ్యంగా క్రికెట్ అంటే ఎక్కువ ప్రేమించేవాడిని, ఆడేవాడిని. నాకు ఆ గ్రామంలో లేక నేను పెర్కిట్కి 11 నెలల తర్వాత ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడ నేను క్రికెట్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాడిని, ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటూ. మీ ఉపాధ్యాయ వృత్తిలో ఎట్లాంటి ప్రమోషన్స్ తీసుకుంటూ ఎంఈఓ వరకు వచ్చారు? నేను స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ నుంచి డైరెక్ట్గా 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత నేను సియూపిఎస్ రాయకూర్ క్యాంప్లో ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నప్పుడు నాకు ఎంఈఓగా ప్రమోషన్ రావటం జరిగింది. నాది మొట్టమొదట పిట్లం మండల విద్యాశాఖ అధికారిగా 1/6/2003లో నేను నా బాధ్యతలు తీసుకోవటం జరిగింది. మీరు బోధనలో కూడా ఎంఈఓగా వృత్తి నిర్వహించారు కదా. మీరు ఎక్కడ చేసినా కానీ అన్ని స్కూళ్ళని టైట్గా విజిట్ చేస్తూ ఉంటూ పిల్లల చదువు కొరకు చాలా పనిచేశారని విన్నాము. ఎట్లా ఫీల్ అవుతారు? నేను పిట్లంలో 6 నెలలు చేసిన తర్వాత బోధన్ మండల విద్యాశాఖ అధికారి పోస్ట్ ఖాళీ అయినప్పుడు బోధన వచ్చేసాను, గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొని. అప్పటి నుంచి నా కార్యాచరణ ఏ విధంగా ఉంటే రెండే నాకు ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు. ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో పనిచేసేటువంటి వాళ్ళు మొట్టమొదట వాళ్ళు పాటించవలసిన విషయం ఏంటంటే సమయపాలన అనే దాని మీద నేను ఎక్కువ కేంద్రీకరించాను. రెండోది విద్యాపరంగా ఉన్నటువంటి నైపుణ్యాలన్నీ కూడా విద్యార్థుల్లోకి ఉపాధ్యాయులు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఈ 2 ముఖ్యమైనటువంటి ఉద్దేశాలతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా పకడ్బందీగా నిర్వహిస్తూ పిల్లలందరూ కూడా పౌష్టికాహారం అందించాలనేటటువంటి ప్రభుత్వ ఉద్దేశాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పి ఉపాధ్యాయుడికి ఎప్పుడు కూడా ప్రతిరోజు నేను వాళ్ళని ఈ 3 అంశాల మీద దృష్టి కేంద్రీకరించి ప్రతి ఉపాధ్యాయుడితోటి స్నేహపూర్వకంగా ఉండి ప్రతి సమావేశంలో కూడా ప్రతి పాఠశాల యొక్క విద్యా ప్రగతి ఏ విధంగా ఉంది అనేటటువంటిది ఎప్పటికప్పుడు నేను బేరీజు వేస్తూ వాళ్లకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ అప్పటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బోధన్ మండలాన్ని విద్యాపరంగా ఒక మంచి స్థాయికి, మొదటి స్థాయికి కూడా తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదంతా కూడా ఏంటంటే వృత్తిపరంగా నేను చేస్తున్నటువంటి నా పదవికి వన్నె తీసుకురావాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల్లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక గౌరవం అనేది ప్రజల నుంచి, తల్లిదండ్రుల నుంచి రావాలనేటటువంటి నా ముఖ్య ఉద్దేశం. నేను ప్రతి ఉపాధ్యాయుడికి అదే చెప్తాను. నువ్వు 9:30కి పాఠశాల, నువ్వు 9:45కి పోయే బదులు 9:20కే వెళ్ళు పాఠశాలకు. అప్పుడు నీకు సమాజంలో గౌరవం ఉంటుంది. అదేవిధంగా ఏ ఉపాధ్యాయుడు కూడా నాకు తెలిసినంత వరకు పాఠశాలకు వెళ్ళిన తర్వాత తరగతికి వెళ్లకుండా కూర్చోడు. ఒకవేళ ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళితే పిల్లలకు బోధించకుండా కూర్చోడు. ఇది నేను సిద్ధాంతం. దీన్నే నేను అందరిలో కూడా ప్రతి ఉపాధ్యాయునిలో కూడా నేను నెలకొల్పి ఈ భావాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా ఉంచుకొని గ్రామీణంలో ఉన్నటువంటి నిరక్షరాస్య తల్లిదండ్రులతోటి కూడా మంచి మెప్పు పొందాలి. వాళ్ళతోటి మనం ఎటువంటి ఘర్షణకు దిక్కకుండా వాళ్ళతోటి మనం మన గౌరవాన్ని తగ్గించుకోకుండా పనిచేస్తే మీకు వృత్తిపరమైనటువంటి సంతృప్తి దొరుకుతుంది, వృత్తిపరమైనటువంటి గౌరవం దొరుకుతుంది అనేటటువంటి ఈ నినాదాలతోటి వాళ్ళని నేను
పూర్తిగా మానసికంగా మార్చేసి వాళ్ళని ఒక మంచి ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకునే విధంగా మండల బోధన్ విద్యాశాఖలో అప్పుడు బోధన్ రూరల్ తర్వాత బోధన్ మున్సిపాలిటీ కూడా నా అధీనంలో ఉండేది. ఈ విధంగా ఇటు అర్బన్ ఏరియా రూరల్ ఏరియాలో విద్యాపరంగా ఒక మంచి ఫలితాలు వచ్చే విధంగా నేను కృషి చేయటం జరిగింది. అది నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. నేను 2003 నుంచి 2009 వరకు బోధన్ మండల విద్యాశాఖాధికారిగా పనిచేసి ఎన్నో అవార్డులు కూడా తీసుకోవటం జరిగింది. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మండ వెంకటేశ్వరరావు చేతుల మీద కూడా ఒక మంచి విద్యాశాఖాధికారిగా జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా తీసుకోవటం జరిగింది. ఈ క్రమంలోనే నేను బోధన్ మండల్ విద్యాశాఖగా పనిచేస్తూ నేను 31/5/2009 నాడు నాకు అప్పటిన్నటువంటి పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాల క్రమంలో నేను పదవీ విరమణ చేయటం జరిగింది. ఆనాడు చరిత్రలో మర్చిపోలేని విధంగా ఉపాధ్యాయులందరూ కూడా నాకు ఒక మంచి కొత్త రిడ్జ్ మన ఈ కార్ని బహుమానం ఇవ్వటం చేసి ఎంతో గౌరవంగా నన్ను మరి వాళ్ళు గుండెల్లో పెట్టుకొని ఇప్పటికి కూడా ఉపాధ్యాయులు ఎక్కడ కనపడ్డా నమస్కారం చేస్తూ, సార్ మీ కాలంలో ఉన్నటువంటి కాలాన్ని ఆ పీరియడ్ని మేము మర్చిపోలేకపోతున్నాం, అది గోల్డెన్ పీరియడ్ అని చెప్పి ఇప్పటికి కూడా ఉపాధ్యాయులు చెప్పటం నాకెంతో గర్వాన్ని, నాకెంతో ఆత్మ విశ్వాసాన్ని, నాకు మంచి పేరును కూడా తీసుకొచ్చి పెట్టిందని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాను. మీరు చింతకుంట ఉచిత అనాథాశ్రమం వృద్ధానాథాశ్రమంలో ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తూ ఉన్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అయితే దీనికి నాకు స్ఫూర్తి నా భార్య మరి ఇటు గుండె జబ్బుతోటి 4 సార్లు శస్త్రచికిత్సలు జరిగిన తర్వాత క్రమంలో ఆమె కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు కిమ్స్ హైదరాబాద్ హాస్పిటల్లో వారానికి 3 సార్లు మేము డయాలసిస్కి వెళ్ళే క్రమంలో కారులో ఈ రోడ్డు వస్తాము, చింతకుంట నుంచి మోసరా రోడ్డు వచ్చినప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంటుందని ఆ క్రమంలో ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి చింతకుంట అనాథాశ్రమాన్ని చూసి, అరే ఇక్కడ అనాథాశ్రమం ఉంది, మనం ఇక్కడ సేవ చేద్దాం, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామంటే నేనేమన్నా అనేవాడిని అంటే, తప్పకుండా నీ ఆరోగ్యం బాగుపడ్డప్పుడు తప్పకుండా అనాథాశ్రమానికి మన శక్తి వంచన లేకుండా వాళ్ళకు మనం సహాయం చేద్దామని చెప్పిన క్రమంలో నా భార్య 2015లో చనిపోయినప్పుడు మరి ఇక్కడ మా పద్ధతిలో చనిపోయినప్పుడు ఆడపిల్లలు 5వ రోజు గిఫ్ట్లు తీసుకొచ్చి ఇస్తారు బంధువులందరికీ. ఆ క్రమంలో గిఫ్ట్లు కొంటానికి పోతే అక్కడ ఉన్నటువంటి గుప్తా బ్రదర్స్ మా మిత్రులు ఏం చెప్పారంటే, ఇవన్నీ మీరు గిఫ్ట్లు తీసుకెళ్ళి ఇస్తారు, వాటిని ఎక్కడో పడేస్తారు, ఈ ధనమంతా వృధా అవుతుంది, దీన్ని మీరు అనాథలకు సమాజంలో అన్నం లేనటువంటి వాళ్లకు ఏదో సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పిన క్రమంలో నా కూతురు వచ్చి నాకు చెప్తే, నాకు వెంటనే నా భార్య కోరిక ఏదైతే ఉందో అనాథాశ్రమం చింతకుంటా, వెంటనే నేను ఇక్కడికి వచ్చి ఇదన్నీ చూసి మోహన్తో మాట్లాడి, మరి ఫలానా రోజు పెద్ద కర్మ ఉంది, ఆ రోజు మేము ఎవ్వరు కూడా గిఫ్ట్లు ఇవ్వము, ఆ రోజు గిఫ్ట్లకి ఇచ్చేటటువంటి ధనమంతా కూడా నేను చెక్ రూపంలో మీకు ఇస్తానని చెప్పాను. అప్పుడు మాకు పెద్దలు శ్యాంప్రసాద్ లాల్ గారు ఆర్డీఓ ఉండి మాకు మంచి స్నేహం ఉంది, ఆయన్ని చీఫ్ గెస్ట్గా పిలిచి మీడియా మిత్రులందరూ కూడా పిలిచి అందరికి కూడా ఒక మెసేజ్ ఇచ్చాం. అనవసరంగా ఈ గిఫ్ట్లు ఈ భేషజాలకు పోకుండా దుబారా చేయకుండా ఇట్లా సమాజంలో ఎవరికైనా సహాయం చేస్తే ఇవి చిరస్థాయిగా మన పేరు నిల్చుంటుంది, వాళ్ళ ద్వారా మనకు మంచి ఇది వస్తుందని చెప్పి నేను ఆ రోజు మోహన్ని మన శ్యాంప్రసాద్ లాల్ గారి చేతుల మీదుగా 50,000 రూపాయల గిఫ్ట్ మన చెక్ కూడా ఈ అనాథాశ్రమానికి ఇచ్చిన తర్వాత నేను క్రమక్రమంగా ఇక్కడ రావటం చూసి మోహన్ ఏమన్నా అంటే, సార్ మీరు ఇక్కడ ఉపాధ్యక్షుడిగా పనిచేయండి అని అంటే, నేను నాకు పదవి అవసరం లేదు, నేను వస్తాను, కాదు మీరు పదవి ఇస్తే మీరు దాన్ని తగ్గట్టుగా పనిచేస్తారన్న నమ్మకం మాకుందని చెప్పిన క్రమంలో అప్పటి నుంచి నేను ప్రతిరోజు ఇక్కడికి టిఫిన్ బాక్స్ తీసుకొని క్యారేజ్ తీసుకొని వచ్చి మొట్టమొదటి బిల్డింగ్ని నేను మా భైసాబ్ అయినటువంటి గిరీశం రెడ్డి గారు ఇద్దరం కూడా 11 నెలల్లో పెద్ద బిల్డింగ్ ఫస్ట్ కంప్లీట్ చేయటం జరిగింది. మాకు ఎంత తృప్తిగా ఉందంటే, తర్వాత ఇంకా 2 బిల్డింగ్లు మరి కుటీరం ఇవన్నీ కూడా ఒక పైసా ఎవరిని యాచించకుండా
మేము చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మా ఇద్దరు మనవాళ్ళు యుఎస్లో ఉంటారు. వాళ్ళు ఒక $1000 మొదటి బిల్డింగ్కి, మళ్ళీ $1000 రెండో బిల్డింగ్కి, దీనికి ₹1,00,000 ఈ విధంగా ఇచ్చి మా మిత్రులు కూడా హైదరాబాద్లో చాలామంది మా క్లాస్మేట్స్ కూడా మేము చేస్తున్నటువంటి సేవను చూసి ప్రోత్సాహంగా మాకు ఎప్పటికప్పుడు 50,000, 60,000, 70,000 ఈ విధంగా ఇచ్చి ఇక్కడ వృద్ధులకు అన్నంతో పాటు అన్ని సౌకర్యాలు ఉంటేనే వాళ్ళు చక్కగా ఉంటారని చెప్పి వీళ్ళందరూ కూడా వసతి అన్ని సౌకర్యాలు కల్పించడానికి మా వంతు కృషి చేశాం. మా మిత్రులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మాకు చేయూతనిచ్చారు. ఈ విధంగా నేను చింతకుంట అనాథాశ్రమంలో సేవలు అందిస్తూ ఉన్నాను. మీరు తెలంగాణ రాష్ట్ర అవయవ దాతల ఉపాధ్యక్షుడిగా కూడా సేవలు అందిస్తున్నారని తెలిసింది. దాని గురించి ఏమని చెప్తారు? గత 11 సంవత్సరాలుగా ఈనాడు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఎంతోమంది బీదవాళ్ళు కష్టపడి కష్టజీవులు శ్రమం చేసి చేసిన క్రమంలో వాళ్లకు ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చి ముఖ్యంగా కిడ్నీలు పాడవటం, గుండె మార్పిడి, కాలేయం దెబ్బతింటం, ఇటువంటి అన్ని ముఖ్యమైనటువంటి సమస్యలతో ఎదుర్కొంటున్నప్పుడు వాళ్లకు శస్త్రచికిత్సల ద్వారా అవయవ మార్పిడి చేయాల్సినటువంటి అవసరం పడిన సందర్భంలో తగినటువంటి అవయవాలు లేక ఎంతోమంది చనిపోయినటువంటిది ఆ సంఘటనలు నా మనసును కలిచివేసింది. అప్పుడు నేను 11 సంవత్సరాల కిందట మా తెలంగాణ రాష్ట్ర శరీర అవయవదాతల సంఘ అధ్యక్షురాలు శ్రీమతి కాటరగడ్డ భారతి అధ్యక్షురాలుగా, నేను ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ మేము ముఖ్యంగా సమాజంలో ఈ అవయవదానం మీద అవేర్నెస్ రావాలనే దానికి ప్రతి కాలేజీలో, ప్రతి డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, తర్వాత గ్రామాల్లో కూడా కొన్ని వందల అవేర్నెస్ కార్యక్రమాలు చేశాము. తద్వారా మంచి స్పందన వచ్చి యువతలో అవయవదానం కోసం జీవన్దాన్ ప్రమాణ పత్రాలని పూర్తి చేసి దాదాపు ఒక 7-8 వేల ఈ జీవన్దాన్ ప్రమాణ పత్రాలని మేము జీవన్దాన్కు సమర్పించడం జరిగింది. ఇంకా కీలకమైనటువంటి ఏంటంటే దీంట్లో శరీర దానం. మనకు మెడికల్ కాలేజీలో మొట్టమొదటి ఫస్ట్ ఇయర్ చదివేటటువంటి మెడికోస్కి అనాటమీ అనేటటువంటి ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాసులో వాళ్ళు ఏం చేస్తారంటే డెడ్ బాడీని ఈ కాలి వేళ్ళ నుంచి ఇక్కడి వరకు డిసెక్షన్ చేసి ఆ శరీరంలో ఉన్నటువంటి భాగాల అమరిక ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది పూర్తిగా నాలెడ్జ్ పొందితేనే వాళ్ళు మంచి డాక్టర్లుగా ఎదగటానికి అవకాశం ఉంది. కానీ మన దురదృష్టం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 5గురికి ఒక డెడ్ బాడీని అనాటమీ క్లాస్లో డిసెక్షన్ టేబుల్ మీద పెట్టాలి. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే 40 మందికి ఒక డెడ్ బాడీ దొరికేటటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా మేము ఒక ఛాలెంజ్గా తీసుకుని ఇప్పటి వరకు నిజామాబాద్ మెడికల్ కాలేజ్కి దాదాపు 9 పార్థివ దేహాలని మేము దానం చేయటం జరిగింది. ఇది మాకు మంచి ఆత్మసంతృప్తినిచ్చింది. భగవంతుడు ఇటువంటి కార్యక్రమాన్ని చేయటం చాలా ఇది. నేను నా అవయవాల్ని గత 10 సంవత్సరాల కిందటనే జీవన్దానికి ప్రమాణపత్రం ఇచ్చి నేను వాళ్లకు దానం చేయటం జరిగింది. మీరు ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నారని తెలిసింది. దాని గురించి ఏమని చెప్తారు? నాకు ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేదు. ఎందుకంటే నేను 2009లో నా పదవీ విరమణ పొందాను. ఒక ఉపాధ్యాయుడిగా ఎంఈగా ఉండి రాజకీయాల్లో పోవద్దనేటటువంటి కొన్ని నిబంధనలు కట్టుబడి ఉన్నాను. కానీ నా ప్రియమిత్రుడైనటువంటి కొత్త రమాకాంత్ 1989లో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవటానికి నా వంతు పరోక్షంగా ఎంతో కృషి చేశాను. నా మిత్రుల్లో కానీ మా బంధువులతో కానీ అందరినీ కలిసి మరి తెలుగుదేశం పార్టీ ఒక నిప్పు లాంటి పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 83లో స్థాపించి 6 నెలల్లోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి గొప్ప మానవీయ వ్యక్తి. ఆయన్ని అటు సినిమా హీరోగా మేము చిన్నప్పటి నుంచి గౌరవించేవాళ్ళం. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి అందరి మనసుల్లో చూరగొన్నటువంటి గొప్ప వ్యక్తి. కనుక అటువంటి వ్యక్తి చేత నా మిత్రుడు పోటీ చేస్తున్నాడని పరోక్షంగా ఉండి మరి అతని గెలుపుకునే అవంతు కూడా కృషి చేశాను. మరి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూసి నా మనసులో ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది తెలుగుదేశం పార్టీ. అయితే తెలుగుదేశం పార్టీ
లో చేరాలనేటటువంటి ఉద్దేశంతో మొన్న గత ఆదివారం నాడు నేను నిజామాబాద్ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యాదాగౌడ్ గారు, మా బోధన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోట గోపాలరెడ్డి గారు, వీరందరి సమక్షంలో నేను తెలుగుదేశం పార్టీలో చేరాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఏదో రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు రాజకీయాలంటే అందరికీ ఒక దురభిప్రాయం ఉంది, చెడ్డ అభిప్రాయం ఉంది. అది కాదు. రాజకీయాల ద్వారా సమాజంలో ఏదైనా కొంత సేవ చేయాలనేటటువంటి సంకల్పంతో వచ్చాను. అటు సమాజ సేవ చేయటం కూడా, అదేవిధంగా పార్టీ బలోపేతానికి కూడా అన్ని స్థాయిల్లో కృషి చేద్దామనేటటువంటి ఉద్దేశంతో వచ్చాను. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గొప్ప మెజారిటీతోటి మన కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని కూడా చూసి నాలో ఒక మంచి స్పందన వచ్చి నేను తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఒకనాడు మీరు ఏదైతే ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ లాంటితో మంచి సాన్నిధ్యం వాళ్ళతో మీకు ఉన్నది అని మాకు తెలిసింది. దాని గురించి ఏమన్నా చెప్తారా? ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక క్రమంలో గండిపేటలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి నేను హాజరయ్యాను. అప్పుడు రమాకాంత్, పోచారం శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరితోటి నేను కలిసి వారితోటి అనుబంధం, వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడటం, తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో కూడా కలిసి వారితో మాట్లాడినటువంటి క్రమంలో నాలో ఒక నూతన ఉత్సాహం, ఆయనలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం మమ్మల్ని కదిలించేసింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి క్రమంలో మా విద్యారంగంలో తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని చూసి వారితోటి కలిసి మేము మాట్లాడటం జరిగింది. వారు ఒకటే చెప్పేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు, ఏ పని చేసినా జవాబుదారీతనం ఉండాలి, అకౌంటబిలిటీ ఉంటేనే ఎవరైనా ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతోటి ఒక ప్రణాళికబద్ధంగా మరి కార్యక్రమాలు చేస్తే దానికి మంచి ఫలితాలు వస్తాయి, దాని ద్వారా అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి వారి నినాదాన్ని నేను ఫాలో అవుతూ వారిని దాదాపు 3-4 సార్లు కలవటం కూడా జరిగింది. వారి నుంచి కూడా మంచి స్ఫూర్తి, అంటే నాకు ఉద్యోగపరంగా కూడా సామాజిక పరంగా కూడా ఒక స్ఫూర్తి, ఒక స్పందన ఆయన నుంచి నేను చూశాను. ఆ స్పందనతోనే నేను కూడా ముందు నా విద్యాశాఖాధికారిగా కూడా మంచి పేరు పొందాను, నా కృషి చేశాను, మంచి అభివృద్ధిని కూడా విద్యాపరంగా సాధించానని చెప్పే ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీలో మున్ముందు మీ కార్యాచరణ ఏంటి? పార్టీ పరంగా నాకు ఏ కార్యక్రమం, ఏ పదవి ఇచ్చినా, ఏ స్థాయిలో పనిచేయమన్నా నేను ఉత్సాహంతో చేయటానికి ముందుకు వెళ్తాను. అదేవిధంగా మరి పార్టీ పరంగా కూడా తర్వాత రేపు అధికారం రావటం కోసం నా ఊహ ప్రకారం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం రాబోతూ ఉన్నదనేటటువంటి ఒక సూచనలు నాకు వచ్చినాయి. దానికి తెలుగుదేశం పార్టీ, మళ్ళీ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూడా ఇక్కడ సభ్యత్వం బాగా ఉంది. మరి తెలుగుదేశం పార్టీకి నాయకులు కరువయ్యారు, కానీ క్యాడర్ మాత్రం ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది. ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉత్సాహంతో ఉంది. కాకపోతే ఇన్ని సంవత్సరాలు మరి అనేక కారణాల వలన మరి ప్రజల మైండ్లో ఒక ప్రాంతీయ తత్వాన్ని, ఒక కులతత్వాన్ని అనే విషయాన్ని గత ప్రభుత్వం నింపింది. వాటన్నిటిని కూడా తొలగించేసి మనంతా ఒకటే, మనందరం భారతీయులమే, మనంతరం మనుషులమే అనేటటువంటి ఒక భావాన్ని కూడా మళ్ళీ తిరిగి సమాజంలో ఉన్నటువంటి ప్రజల్లో తీసుకెళ్ళటానికి మరి ఈ క్యాడర్ అంతా కూడా ఉత్సాహంతో ఉంది. ఈ క్యాడర్ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నాయకులు ఎంతోమంది నాయకులు రెడీగా ఉన్నారు. వాళ్ళు వస్తారు భవిష్యత్తులో తప్పకుండా కూటమి ప్రభుత్వం మళ్ళీ తెలంగాణలో రాబోతుందనేటటువంటి ఆత్మవిశ్వాసంతో మేమందరం పనిచేస్తాం. మీరు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సేవలో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు కదా, దాని గురించి చెప్తాను. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సేవ అధ్యక్షుడిగా నేను జూలై 1, 2024లో బాధ్యతలు చేపడితే రేపు మళ్ళీ జూన్ 31 వరకు నా పదవీ కాలం ఉంటుంది.
దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వి సర్వ్, మేము సేవ చేస్తాము అనేటటువంటి ఒక నినాదంతో మరి పనిచేయటం జరుగుతూ ఉంది. మా లయన్స్ క్లబ్స్ డిస్ట్రిక్ట్ 320D గవర్నర్ శ్రీ నగేష్ పంపాటి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఒక సేవా కార్యక్రమాల్ని ఒక థీమ్ తీసుకొని దాని మీద ప్రజల్లో విద్యార్థుల్లో అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మేము అన్ని కార్యక్రమాలు కూడా 19వ తారీఖు నుంచి 25 వరకు చేస్తూ ఈనాడు 320Dలో ఒక మంచి కార్యక్రమాలు చేసినటువంటి రికార్డ్ తోటి మా లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సేవ ఉంది. నేను లయనిజం కంటే ముందు లియోలో ఉన్నాను. లియో క్లబ్ ఆఫ్ బోధన్లో అప్పుడు యువకులుగా మేము సేవలు చేసినప్పుడు మాది యాన్సిలరీ క్లబ్ అంటారు. మా మదర్ క్లబ్ ఏమో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్. అయితే అప్పట్లో ఉన్నటువంటి డాక్టర్లు, అడ్వకేట్స్ వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు రిటైర్ అయ్యి చనిపోయిన క్రమంలో లయన్స్ క్లబ్ పూర్తిగా నిర్వీర్యమైనటువంటి సందర్భంలో మేము రోటరీ క్లబ్ ఆఫ్ బోధన్ని ఏర్పాటు చేసి డాక్టర్ జలపతిరావు గారు, తర్వాత మాకు లక్ష్మీచంద్ షా గారు వాళ్ళందరూ వచ్చి రోటరీ క్లబ్ని ఏర్పాటు చేస్తే అక్కడ కూడా మేము ఒక 10 సంవత్సరాలు రోటరీలో నేను కూడా ట్రెజరర్గా, సెక్రటరీగా, తర్వాత అధ్యక్షుడిగా పనిచేసి మరి సమాజంలో సేవా కార్యక్రమాల్లో ముందున్నాం. తర్వాత మళ్ళీ ఈ రోటరీ క్లబ్ కూడా మెల్లగా పోయిన తర్వాత క్రమంలో 11 సంవత్సరాల కిందట లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సేవాని చార్టర్డ్ మెంబర్గా ఉండి ఈ రోజుకు నేను క్లబ్ అధ్యక్షుడిగా, ట్రెజరర్గా, సెక్రటరీగా చేసి ఈ సంవత్సరం అధ్యక్షుడిగా చేసి 320Dలో ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసినటువంటి రికార్డుతో ఉన్నాం. మరి గవర్నర్ గారు, తర్వాత డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా వివిధ స్థాయిలో, తర్వాత లయన్ పి బసవేశ్వరరావు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, అదేవిధంగా శ్రీమతి వి లక్ష్మి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, వీళ్ళందరూ ప్రోత్సహిస్తూ ఉన్నారు మమ్మల్ని. మేము వారిని స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చివరిగా సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, సమాజం నాకేమి ఇచ్చింది అనేది కాకుండా సమాజానికి నేనేమి ఇవ్వాలి, నేనేం చేయాలనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి దృఢమైనటువంటి ఉద్దేశంతో నేను సమాజంలో ఉన్నటువంటి అందరికి కూడా నేను ఒక సందేశం ఇస్తా ఉన్నాను. ఒక మనిషి ఇన్ని రకాలుగా ఇంత సమయాన్ని ప్రజల కోసమే కేటాయించి సేవాభావంలో, సేవా దృక్పథంతో ముందుకు పోతూ తన జీవితాన్ని గడుపుతున్నాడనంటే చాలా సంతోషంగా ఉంది. ఇటు చింతకుంట వృద్ధాశ్రమంకి ఉపాధ్యక్షుడిగాను, అటు అవయదాన అధ్యక్షుడిగాను, ఇటు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సేవ దానికి అధ్యక్షుడిగాను, అటు ఎంఈఓగాను, ఇటు తెలుగుదేశం కార్యకర్తగాను, ఇన్ని రకాలుగా ఒక పబ్లిక్కి అంటే ప్రజలకు దగ్గరగా అయ్యి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన బాలగంగాధర్ రావు గారు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ చూస్తూనే ఉండండి చట్టం టీవీ.